హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం ఎలా. సో అందరూ యూట్యూబ్లోనే వీడియోస్ చేసి డబ్బులు సంపాదించడం అని చాలామంది వీడియో క్రియేటర్స్ ఇంకా కంటెంట్ క్రియేటర్స్ అయితే ఎక్కువైపోతున్నారు. మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఒక వేరే లెవెల్కి తీసుకెళ్తూనే ఉన్నారు. సో అదైతే మంచి విషయమే, డబ్బులు సంపాదించడం అనేది. సో ఎలా సంపాదించడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు కానీ వాళ్ళకైతే వాచింగ్ అవర్స్ అయితే రావు. సో దానివల్ల డిమోటివేట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసేసుకొని వేస్ట్ అనుకొని వీడియోస్ పెట్టడమే మానేస్తూ ఉంటారు. ఒక 4-5 వీడియోలు అప్లోడ్ చేస్తారు, డబ్బులు వచ్చేసేమో అనుకుంటారు, కానీ అట్లా కాదు భయ్య, టోటల్ డిఫరెంట్. దీనికి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ట్రిక్స్ ఉంటాయి. మీరు దాంట్లో పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ పెట్టాలి, అప్పుడే మనకి డబ్బులు సంపాదించడం అనేది ఒక ఛాన్స్ అయితే వస్తుంది. సో అది ఎట్లా సంపాదించాలనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందే మీకు నాకైతే ఒక హెల్ప్ చేయండి. సో జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీనివల్ల నాకైతే ఒక మోటివేషనల్గా ఇంకా ముందు వీడియోస్ చేయడానికి కూడా నాకైతే హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో యూట్యూబ్లో అయితే మీకు డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ 2 పారామీటర్స్ అయితే మెట్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే 3000 వాచింగ్ అవర్స్ ఇంకా 3 మిలియన్ వ్యూస్. అంటే 3000 వాచింగ్ అవర్స్ అనేది 365 డేస్లో రావాలి. 3 మిలియన్ వ్యూస్ అనేది జస్ట్ 90 డేస్ మాత్రమే రావాలి. అంటే అది కూడా షార్ట్ వ్యూస్. 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే రావాలి విత్ ఇన్ 90 డేస్లో. అది 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది చాలా కష్టం, ఎందుకంటే 90 డేస్ అనేది చాలా తక్కువ పీరియడ్ కాబట్టి మనం కష్టం మెట్ అవ్వడం అనేది. ఒకవేళ మెట్ అయినా కూడా ఒకవేళ 100% మనకి అంటే ఆ వ్యూస్ వస్తే రావనేది కష్టం. సో 3000 వాచింగ్ అవర్స్ అనేది చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ 365 డేస్ అంటే మనకు సంవత్సరం టైం ఉంది కాబట్టి మనం ఒక లాంగ్ వీడియో అంటే ఒక మినిమం 10 to 15 మినిట్స్ వీడియో చేస్తే అందులో యావరేజ్గా 4 to 5 మినిట్స్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా మనము వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న కెమెరాని యూజ్ చేయండి, అండ్ మంచి క్వాలిటీ ఉన్న వాయిస్ ఓవర్ ఇవ్వండి, అండ్ మంచి థంబ్నెయిల్ యూజ్ చేయండి, అండ్ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది జనాలకి చూడబుద్ధి అయ్యేలాగా ఉండాలి. రీఇంటెన్షన్ అంటే నేను చూసే ఒక ఇంటెన్షన్ చూసేలాగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. సో ఇట్లా దీనివల్ల మీకైతే వాచింగ్ అవర్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు ఒక టాపిక్ చెప్పినప్పుడు ఆ టాపిక్ మీద ఉన్న కంటెంట్ మాత్రమే చెప్పండి, వేరే డిస్టర్బెన్స్ లేకుండా సింపుల్గా నీట్గా క్లీన్గా చెప్పండి. అది చెప్పిన 5-10 మినిట్స్ అయినా నీట్గా కూడా ఉండాలి, ఎందుకంటే దానివల్ల ఒకరికి ఇన్ఫర్మేషన్ అంటే ఒకరికి యూస్ఫుల్ అవ్వాలి కానీ డిస్యూస్ఫుల్ అనేది ఉండొద్దు. సో దానివల్ల కూడా మీకైతే మంచి వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మీరు వాళ్ళు చూసిన కొద్దీ మీకైతే ఒక రీచ్ అనేది వస్తుంది, దాన్ని రీఇంటెన్షన్ అంటారు. మీరు అలా కంటెంట్ అయితే ఎంచుకోండి. ఇంకోటి ఏంటంటే మంచి లైవ్స్ అయితే పెట్టండి. లైవ్స్ వల్ల మీకు ఒక గంట లైవ్ పెట్టినారనుకోండి, అందులో ఒక 50 మంది చూసినా కూడా మీకు 25 అవర్స్ వాచింగ్ టైమ్స్ వస్తుంది. సో దానివల్ల కూడా మీకు ఈజీగా మీ వాచింగ్ అవర్స్ అనేది పెరుగుతుంది. వారానికి 2-3 సార్లు పెట్టండి, గంటన్నర పెట్టండి. సో దానివల్ల మీకైతే మంచి వాచింగ్ అవర్స్ వస్తాయి. సో ఇట్లా మీరైతే వాచింగ్ అవర్స్ అనేది షఫిల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ వీడియో చేస్తే ఒక 10 to 15 మినిట్స్ వీడియో చేస్తే ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడైతే చాలామంది చాట్ జీపీటీ యూజ్ చేసి మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. చాట్ జీపీటీ కానీ లేదంటే జెమినీ ఏదైనా యూజ్ చేసి ఒక మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తే దాన్ని క్లిక్ చేయగానే మీరు ఆ వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మీరు వీడియో చేసినాక లాస్ట్లో ఎండ్లో మీరు ఇంకొక పాత వీడియో ఏదైతే చేస్తారో అది ఎండ్ స్క్రీన్ వేయండి. ఎండ్ స్క్రీన్ వల్ల ఏమవుతుందంటే మీరు అంటే ఒక వ్యూవర్ అటు ఇటు పోకుండా జంప్ అవ్వకుండా ఉంటారు, ఎందుకంటే లాస్ట్లో మీ వీడియో వస్తుంది కాబట్టి మీ వీడియో క్లిక్కబుల్ చేసేంత టైం ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇంకొక వీడియోకి వెళ్ళిపోతారు, అంటే లాక్ అయిపోతాడు అనమాట వ్యూవర్. సో మీ ఛానల్లోనే. సో దానివల్ల కూడా వాచ్ టైం వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. సో మీరైతే ట్రై చేయండి ఇలా. సో ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడల్లా మీరు మంచి అట్రాక్టివ్ వీడియోస్ చేయాలా, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి మ్యూజిక్, ఇంకా హై ఎడిటింగ్ స్కిల్స్ అయితే యూజ్ చేయండి. మనము అంటే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి. జస్ట్ 1080 60 ఆర్ 1080 30 పెట్టుకున్నా కూడా మంచి క్వాలిటీ అయితే వస్తూ ఉంటుంది. మీ ఫోన్లో అయినా ఇంకేదైనా ఎక్కడైనా కూడా ఏ కెమెరా యూజ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది, చూసేవాడికి బాగుంటుంది. అంటే చాలామంది క్వాలిటీ వల్లనే చూస్తూ ఉంటారు. ఆ క్వాలిటీ లేకపోతే వీడియో ఎంత మంచిగా ఉన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చూడలేరు అనమాట, ఎందుకంటే అదే మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ కాబట్టి. సో దీనివల్ల కూడా
మన వాచ్ టైం అనేది వస్తూ ఉంటుంది. సో ఒకవేళ 3000 అవర్స్ మెట్ అయితే మనకైతే కొన్ని ఫ్యూచర్స్ అయితే అన్లాక్ అవుతాయి. ఎట్లా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మెంబర్షిప్ అన్లాక్ అవుతుంది, ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు, వాచ్ టైం కూడా వస్తుంది. దానివల్ల అప్పుడు మనకి ఏంటంటే ఫుల్ మానిటైజ్ అయితే అవ్వదు అనమాట. జస్ట్ 3000 వాచింగ్ అవర్స్ వల్ల మనకి జస్ట్ ఒక ఏమంటారు చిన్న ఆప్షనే, అంటే మనకి డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఒక ఆప్షనే తప్ప ఫుల్ మానిటైజ్ అవ్వదు. ఫుల్ మానిటైజ్ అవ్వాలంటే 4000 వాచింగ్ అవర్స్ అవ్వాలి, అది కూడా 365 డేస్లో అవ్వాలి. అది అవ్వకపోతే 10 మిలియన్ వ్యూస్ అవ్వాలి. అది కూడా 10 మిలియన్ వ్యూస్ అంటే షార్ట్ వ్యూస్, అది కూడా 90 డేస్లో రావాలి. సో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది చాలా చాలా కష్టం కాబట్టి 4000 వాచింగ్ అవర్స్కి టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ 4000 వాచింగ్ అవర్స్, 3000 కాదు. 3000 అనేది ఒక టెంపరీ మాత్రమే, అదొక అంటే ఒక పారామీటర్ మెట్ అవ్వడం అనేది. దానికి సెకండ్ పారామీటర్ మెట్ అవ్వాలి అంటే 4000 వాచింగ్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో 4000 వాచింగ్ అవర్స్కి టార్గెట్ పెట్టుకొని మనం దానికి తగ్గట్టుగా లైవ్స్ కానీ, వీడియోస్ కానీ, షార్ట్ వ్యూస్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తే మనం ఏదో ఒక వీడియో వైరల్ అయింది అనుకోండి, అప్పుడు మనకి వాచ్ టైం వల్ల మానిటైజ్ అయిపోతుంది. దీనివల్ల ఇట్లా ఫుల్ కంప్లీట్ గ్రోత్ అనేది ఉంటుంది యూట్యూబ్లో. దీనివల్ల అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో ఇట్లాంటి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.